హాయ్ ఫ్రెండ్స్, మన డైరీ ఫామ్‌లో అయితే మనకి రాత్రి అయితే ఒక గేదె ఈనటం జరిగింది. ఇది నాటు గేదె. ఇది మన ఇంట్లో అయితే ఇప్పటికి మూడోసారి ఈనటం. నొప్పులు పడతా చూసారు కదా ఫ్రెండ్స్. సడెన్‌గా అయితే నేను ఈవినింగ్ కొంచెం డల్ అనిపించింది. నేను సడెన్‌గా చూద్దామని చెప్పి 8 పాలు తీయడానికి వస్తే గేదెల దగ్గర అయితే ఆ గేదె ఈనటానికి రెడీగా వచ్చేసింది. సరే కదా నేనైతే కింద చుట్టూరు గడ్డి జల్లేసి దానికి మెత్తగా ఇదంతా గచ్చు కదా! ఇబ్బంది ఉంటుందని చెప్పి మెత్తగా ఉండడం కోసం ఆ విధంగా చేశాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈనిన తర్వాత బర్రె అయితే పిల్లని ఎలా చూసుకుంటుందో చూసారా. ఈ విధంగా తల్లి బిడ్డ అనుబంధం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మన డైరీ ఫామ్లో ఈ విధంగా ఉంది. ఒక మనుషుల్లోనే కాదు, మూగ జీవాలలో కూడా ఈ విధంగా తల్లి ప్రేమ అనేది ఉంటుంది. నేనైతే దాన్ని ఇప్పుడు నిదానంగా లేపి పాలు తాపాలి. చూసారుగా ఫ్రెండ్స్, దాని తర్వాత కొద్దిసేపటికి అదే లేచింది. దాన్ని నేను జాగ్రత్తగా పట్టుకొని పాలైతే తాపుతా ఉన్నాను. పాలు తాగుతూ ఉంది ఇది. పాలైతే తాపాలి, అట్లా అలవాటు చేయాలి. డైరీ ఫామ్లో మనం ముఖ్యంగా అది చేయాలి. అలా పాలు కానీ తాపకపోతే కొత్త బర్రెలు తొలిత పట్ల అయితే చాలా ఇబ్బంది పడతాయి, మళ్ళీ దూడలు అలవాటు లేక. అందుకని చెప్పి నేనైతే పాలు తాపుతా ఉన్నాను కూర్చొని. ఈ విధంగా అయితే పొదుగు మొత్తం కూడా 4 ఇది కూడా మొత్తం తాపాలన్నమాట. తాపితేనే 4 బాగా ఫ్రీగా పాలు వస్తాయి అన్నమాట. లేకపోతే ఇబ్బంది పడతాయి తర్వాత రాకుండా. తొలిత పట్లకైతే ఇది బర్రె కాబట్టి ఇబ్బంది లేదు. కొమ్ములు కోసింది ఇది. కొంచెం నాటు గేదె ఇది. మేము తీసుకొచ్చినప్పుడైతే చాలా బక్కగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం మా దగ్గర మంచిగా గెడ్డ వేస్తాం కాబట్టి కొంచెం బలపడి కొంచెం బాగుంది. ఈ విధంగా అయితే మనం డైరీ ఫామ్లో మనకి ఏదైతే ఫస్ట్ టైం ఇది మనం షెడ్ వేసిన తర్వాత ఫస్ట్ టైం ఏంటో. నేనైతే రేపు మీకు ఫుల్ వీడియో షెడ్ గురించి, మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, కొత్త గేదె కూడా ఒకటి తీసుకొచ్చాం, దాని గురించి కూడా రేపైతే ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా అయితే ప్రతిదీ కూడా పాలు తాపాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.